ఎక్కడైతే వరద ముంచెత్తిందో ఖమ్మం కానీ మహబాద్ కానీ ఈ ప్రాంతాల్లో ఎట్లాంటి భయానకమైన వాతావరణం ఉందని సో ఈ దృశ్యాలు మనకి కళ్ళకు గడుతూ ఉన్నాయి. ఒక్కసారి చూడండి రైతు పొలం ఎట్లా ఉన్నదో చూడండి. పొలమంతా కంకర తొలగేదెలా దేవర. ఇది ఎక్కడ అంటే దంతాలపల్లి దగ్గరట. మహబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల నుంచి మరిపెడ మండలం చిల్లంచెర్లకు బీటీ రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభించి అక్కడ కంకర పోసిరట. కంకర పోస్తే ఈ రహదారిపైన గతంలో కాజ్వే ఉన్న చోట వంతెన నిర్మించాల్సి ఉండగా సిమెంటు పైపులు వేసి వదిలేసిరట. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నాగాయకుంట పొంగి వరద పోటెత్తడంతో దిగువన రహదారి కోతకు గురైంది. ఆ కంకర అంతా పక్కనే ఉన్న కౌలు రైతు మిడతపల్లి ఉప్పలయ్య వరి పొలాన్ని 1/2 ఎకరం మేర కప్పేసింది. వేసిన పంట మొత్తం కొట్టుకుపోయిన కారణంగా జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే కంకర తొలగించేది ఎలా, మళ్ళీ పొలంలో నాట్లు వేసేందుకు ఎంతకాలం పడుతుంది అనే దిగులు తనను వెంటాడుతోందని రైతు ఉప్పలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప పంట చేను బాగుపడే పరిస్థితి లేదని ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని ఆయన మొరపెట్టుకుంటున్నారు. ఎంత భయంకరమైన దృశ్యం ఇది ఒక్కసారి చూడండి. మొత్తం అక్కడ ఎవరి నిర్లక్ష్యం, అది గవర్నమెంట్ నిర్లక్ష్యంగా పనులు ఆలస్యం కావడం ద్వారా కాంట్రాక్టర్ ఇంకోటి రకరకాల కారణాల చేత అక్కడ వదిలేసిరాడు పైపులు వేసి. వరదకి ఆ కంకరంతా కొట్టుకొచ్చి రైతు పొలంలోకి పోయింది. మరి ఇది ఎవరు చేయాలా? ఇది ఒక రైతుకు జరిగిన నష్టం. ఇట్లా ఎంతమంది రైతులు ఉన్నారు? ఇసుక మేటలేసి ఆ పొలంలో కొన్ని వేలాది ఎకరాల పంట రైతులు ఆ సాగు చేయకుండా నష్టపోవడం ఒకే ఎత్తు. వరదొచ్చో ఇంకోటొచ్చో నష్టపోవడం ఒకే ఎత్తు అయితే ఆ పంట పొలంలో ఇసుక రావడం, ఇట్లాంటి పరిస్థితి రావడం అన్నది మరో ఎత్తు. ఇప్పుడు దాన్ని తొలగించి ఆ తర్వాత ఆయన సాగు చేయాలా? ఎంతకాలం పడుతుంది దీనికి? ఇక్కడ చూడండి, ఈ దృశ్యం చూడండి. ఉగ్ర గోదావరి ఏం చేస్తుందో ఈసారి. మున్నేరు వాగు ఇటీవలే ఖమ్మం సహా 3 జిల్లాలను ముంచేసింది. ఇప్పుడు గోదావరి భయపెడుతోంది. భద్రాచలం వద్ద నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువన ఉన్న ఇంద్రావతి నుంచి భారీగా వరద పోటెత్తడంతో గంటకు నీటి మట్టం పెరుగుతోంది. సోమవారం రాత్రి 33 అడుగుల వరద ఉంటే మంగళవారం సాయంత్రం 5:15 48 అడుగుల వరద నమోదైంది. అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. కరకట్టపైన రాకపోకలు ఆపేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఇంటేక్వెల్ సమ్మక్క సాగర్ బ్యారేజీల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 10,29,130 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తం దిగువకు వదులుతున్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మురుమూరు వద్ద ప్రధాన రహదారిపై వరద చేరడంతో కూనవరం వరరామచంద్రాపురం మండలాలకు భద్రాచలం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటువైపు ఛత్తీస్గఢ్, ఒడిశాలకు కూడా రాకపోకలు ఆగిపోయినాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సో భయంకరంగా గోదావరి ప్రవహిస్తూ ఉన్నది. ఈ కరకట్ట వాసులు పాపం వాళ్ళకి 2020 నాటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని మనం కోరుకోవాలి. దారుణంగా ఆ రోజు అన్నీ నష్టపోయిన వాళ్ళు మళ్ళీ ఈసారి పరిస్థితి మళ్ళీ భయానకంగా మారుతున్నది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తాండా ఇది. ఆకేరు వాగు ఈ గ్రామాన్ని మొత్తం ముంచెత్తింది. పలువురు ఇండ్లు కూలిపోయినాయి. మొత్తం 80 ఇండ్లకు గాను ఇప్పుడు ఇవి మాత్రమే మిగిలినాయట. వివాహాలు నిశ్చయించుకున్న కుటుంబాలకు లక్షల్లో ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఈ ఊరు సమీపంలోని పొలాల్లో ఇసుక మేటలేసింది. రోడ్డు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 1-2 మినహా పశువులేవి మిగిలే. ఎంత భీవత్సమైన భయంకరమైన సిచ్యువేషన్. మిగిలిన ఇండ్లటివి ఊరు మొత్తంలో 80 ఇండ్లు ఉంటే మొత్తం ఇవి మిగిలినాయి. ఒక 10-12 కనిపిస్తున్నాయి. ఇండ్లన్నీ కొట్టుకపోయినాయి. సో చాలా భయంకరమైన విషయం ఇది. గూడు చెదిరింది, గుండె పగిలింది. ఇటీవలి వరదలకు పలు జిల్లాల్లో తీవ్ర నష్టం. మట్టి దిబ్బలుగా ఇండ్లు, ఆనవాళ్లు చెదిరిన ఊళ్ళు, పచ్చని పొలాల్లో ఇసుక మేటలు అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు. ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ కేంద్ర బృందం పర్యటిస్తున్నది. రాష్ట్రంలో వరద నష్టం ప్రాథమికంగా వేసిన అంచనా ఏంటంటే దాదాపు 358 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. 197,000 మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. 33 మంది చనిపోయారు. కూలిపోయినాయి. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లు దాదాపు 4,200 ఇండ్లు. ఇతరత్రా గృహాలు, గుడిసెలు 3,200. 11,000 పశువులు కొట్టుకుపోయినాయి. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడండి. భారీగా నష్టం వాటిల్లిన జిల్లాలు ఏవంటే ఖమ్మం, మహబాద్. అసలు కొన్ని గ్రామాలు అయితే దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాయి. ఖమ్మం నగరంలో దాదాపు ఒక 30-40% అయితే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉందో. నాకు నిన్న వాళ్ళు కలిసిరు. వాళ్ళు ఏమంటారు, గాంధీ చౌక్ దగ్గరికి అసలు మేము చరిత్రలో చూడలే వాటర్ రావడం అని అంటున్నారు. మరి ఎందుకు వచ్చినాయి వాటరు?
వాగు కుచించుకుపోతున్నది, కబ్జాలు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ ఈ ఇట్లాంటి వరద మళ్ళీ వస్తే ఫస్ట్ ప్రభుత్వాలు ఏం చేయాలంటే పులిహోర ప్యాకెట్లు, నీళ్ళ ప్యాకెట్లు ఇది ఇవ్వగానే సరిపోదు. మీరు ఇచ్చే సహాయం 16,500 కూడా పెద్ద ఇది కూడా కాదు. వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చు కూడా కాదు. అది అంత భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ. మేము పోయినాం కదా కాబట్టి చెప్తున్నాం. సో ప్రభుత్వాలు తక్షణమే చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ఆదుకోవడంతో పాటుగా భవిష్యత్తులో మళ్ళీ ఇదే 52 సెంటీమీటర్ల మళ్ళీ ఖమ్మం నగరంలో పడితే, మహబాద్లో అదే 40 సెంటీమీటర్ల వాన పడితే ఏం చేయాలి అన్న దాని మీద ప్రణాళిక వేసుకోవాలి. ఇవన్నీ ఏముండయి గవర్నమెంట్స్కి. ఇక ఇవాళ అయిపోయిందా, నష్టపరిహారం ఇచ్చినావా, ఎంతో కొంత అయిపోయిందా, ఓకే, సపోర్ట్లు మీటింగ్లు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వస్తే ఏంది సిచ్యువేషన్, రాదని గ్యారంటీ ఉందా? 100% వస్తుంది ఏదో ఒక రోజు. ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు, ఏదో ఒక సంవత్సరంలో మళ్ళీ ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ పర్యావరణాన్ని, ప్రకృతిని ఇంత భయంకరంగా విధ్వంసం చేస్తున్న క్రమంలో ఏదో ఒక రోజు మళ్ళీ ఇలాంటి ప్రమాదం వస్తుంది. మహబాద్, ఖమ్మం రాకపోయినా వేరే జిల్లాకు వస్తుంది, హైదరాబాద్కే రావచ్చు. సో నెక్స్ట్ ప్రణాళిక ఏంటి, అదే 52 సెంటీమీటర్ల వాన పడితే అన్న అంశం మీద చర్చ జరగాలి. దురదృష్టం ఏంటంటే అది జరగదు.